మనము ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు ఒక ఆరోగ్యకరమైన లడ్డూ తయారీ గురించి తెలుసుకుందాం. ఆ లడ్డూ వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. హెల్తీగా పెరగడానికి, పిల్లలు హైట్ పెరగడానికి ఈ లడ్డు ఉపయోగపడుతుంది. అలాగే ఆడపిల్లలకి పీరియడ్స్ కరెక్ట్ రావడానికి ఈ లడ్డు ఉపయోగపడుతుంది. అలాగే మన పెద్దవాళ్ళకి బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఈ లడ్డు తినడం వల్ల. అలాగే ఏ ప్రాబ్లం రాకుండా బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. మనం డే మొత్తము ఆ ఒక్క లడ్డు రోజు మార్నింగ్ పూట తినడం వల్ల డే మొత్తం స్ట్రాంగ్గా యాక్టివ్గా కూడా ఉంటాము. ఆ లడ్డు తయారీ విధానం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఈ ఛానల్కి అవసరము. అలాగే ఇప్పుడు ఆ లడ్డు ఏంటో తెలుసుకుందాము. ఎలా అంటే పొట్టు మినపప్పు ఉంటుంది కదా, నల్ల పొట్టుతోటి ఆ మినపప్పు ఒక గ్లాసెడ్ తీసుకొని బాగా ఇనుప పేనం మీద వేయించి అందులో సగం గ్లాసెడు రాగులు తీసుకొని అవి కూడా బాగా వేయించాలి. అందులో సగం గ్లాసెడు నువ్వులు తీసుకొని బాగా వేయించాలి. చిటపటలాడేటట్టు వేయించాలి. బాగా వేయించిన తర్వాత అవి పక్క పెట్టి చల్లారిన తర్వాత ఆ పప్పు, మినపప్పు, అలాగే నువ్వు పప్పు, అలాగే రాగులను చల్లారినవి మిక్సీ బాగా పట్టాలి. పట్టి పక్కన పెట్టుకొని మంచి తాటి బెల్లమైనా నల్ల బెల్లం దొరుకుతుంది కదా, ఆ బెల్లాన్ని తీసుకొని మనం ఎంత క్వాంటిటీ మనం చేసిన పౌడర్ ఉన్నది కదా, ఆ మూడింటిని పట్టినాయి అది ఎంత వచ్చిందనేది గ్లాస్తో కొలిసి దాన్ని బట్టి బెల్లం కూడా దానికి సమానంగా తీసుకొని బాగా పానకంలాగా చేసి ఆ బెల్లం కరిగిన తర్వాత వడకట్టి మళ్ళీ వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత మనం పట్టిన పొడిని అందులో వేసి బాగా కలపెట్టడం వల్ల దగ్గరికి వస్తుంది. అప్పుడు కొంచెం ఆవు నెయ్యి వేసి మనం ఉండల్లాగా లడ్డూలాగా చుట్టుకోవడం వల్ల ఆ లడ్డూలు ఒక వారం రోజుల పాటు ఉంటాయి. సీసాలో అయినా పర్లేదు, గాలి చొర్రని ఒక మంచి డబ్బాలో పెట్టడం వల్ల డైలీ తినవచ్చు. మనం చెప్పిన క్వాంటిటీ చేయడం వల్ల కనీసం ఒక 20-25 లడ్డూలైనా అవుతాయి. ఒక గ్లాసెడు మినపప్పు, అర గ్లాసెడు రాగులు, అర గ్లాసెడు నువ్వులు, అలాగే దానికి తగ్గ బెల్లం వేయడం వల్ల ఈజీగా 25 పైన అవుతాయి. కాబట్టి ఇలా డైలీ ఈ ఒక్క లడ్డూను మార్నింగ్ పూట తినండి. మీ ప్రాబ్లమ్స్ పోయి మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. పొడవు కావాలనుకునే పిల్లలు తినడం వల్ల చాలా పొడవుగా పెరుగుతారు. అలాగే ఆడపిల్లలకు నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు అనేవి లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ లడ్డూను తయారు చేసుకొని డైలీ ఒకటి తినండి. డే మొత్తం యాక్టివ్గా కూడా ఉంటారు ఈ లడ్డు తిన్న వాళ్ళు. కాబట్టి ఈ విధంగా చేసుకొని తినండి. మీరు చూసారు కదా బలాన్ని ఇచ్చే లడ్డు తయారీ విధానం అనేది. అలా డైలీ తినడానికి చేసుకొని పెట్టండి. ఒక వారానికి ఒకసారి చేయడం వల్ల వారం మొత్తంలో ఇంటిల్లి పాది తినే అన్ని లడ్డూలు అవుతాయి. కాబట్టి ఆ విధంగా చేసుకొని తినండి, మీరు స్ట్రాంగ్గా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.